మీకు విషయం తెలుసా? ఈ ప్రపంచంలో ఆడవాళ్ళ కంటే కూడా మగవాళ్ళే ఎక్కువగా హ్యాపీగా ఉంటున్నారంట. ఒక రీసెర్చ్‌లో తేలిందంట. ఎందుకంటారు? నేనైతే ఒక 5 రీజన్స్ చెప్తాను. వీటి వల్లే మగవాళ్ళు హ్యాపీగా ఉంటున్నారేమో! ఇవి ఆడవాళ్ళు చేయలేకపోతున్నారేమో! ఒక్కసారి ఆలోచించండి. అందులో నెంబర్ 1 5 రోజులు టూర్‌లకు కూడా 2 జతలే బట్టలు తీసుకువెళ్తారండి మగవాళ్ళు. మరి ఆడవాళ్ళు పెద్ద పెద్ద బ్యాగులు, దాని గురించి టెన్షను, ముందు రోజు నుంచి నిద్ర కూడా పోరు. ఏం జ్యువెలరీ ఏసుకోవాలో, వాళ్ళేం ఏసుకుంటారో, మనమేం ఏసుకోవాలో, ఈ టెన్షన్ తోటి హ్యాపీగా ఉండలేరు. ఇక నెంబర్ 2 ఈ మగవాళ్ళు ఏ రకమైన షాపింగ్‌కి వెళ్ళినా 20 నిమిషాల్లో కాజేసుకొని వచ్చేస్తారండి. కానీ మన ఆడవాళ్ళకి తెమలదే. ఎన్ని గంటలు షాపింగ్ చేసినా కానీ టైం సరిపోదు మనకి. ఈ టెన్షన్ తోటి మనకి ఏడ నిద్ర పడుతుందండి. ఇక నెంబర్ 3 వీళ్ళు పిలవని పేరంటాలకు పొరపాటున కూడా వెళ్ళాలండి. ఇక నెంబర్ 4 జీవితాంతం ఒకటే హెయిర్ స్టైల్ అండి. లైఫ్ లాంగ్. మన ఆడవాళ్ళకి బ్యూటీ పార్లర్‌కి వెళ్ళారంటే మీకు తెలిసిందే కదా! ఇంకెలా మనశ్శాంతిగా ఉంటారు. ఇక నెంబర్ 5 ఈ మగవాళ్ళకి ఇతరుల బట్టలపై ఎటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉండవండి. కానీ మన ఆడవాళ్ళకి మనకంటే కొంచెం బెటర్‌గా ఉన్నటువంటి చీర కట్టుకున్నా, జ్యువెలరీ వేసుకున్నా దీనితోనే ఇరిటేట్ అవుతూ ఉంటారు. మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. ఇక నెంబర్ 6 మగవాళ్ళు ఏదైనా పార్టీకి వెళ్తే ఆ రోజు వేసుకున్నటువంటి డ్రెస్‌ని తెల్లారి కూడా వేసుకోగలుగుతారు. మన ఆడవాళ్ళు వేసుకుంటారా? పార్టీలోనే 2, 3 మార్చేస్తాం. అలాగే మగవాళ్ళు ఫోన్‌లో 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడరండి. మెయిన్ పాయింట్లు మాట్లాడేస్తారు, పెట్టేస్తారు. మన ఆడవాళ్ళకి వాళ్ళ మీద చాడీలు, వీళ్ళ చాళ్ళ మీద చాడీలు అవి ఇవి చెప్పుకొని మన నెత్తిని తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం. మనశ్శాంతిని కోల్పోతూ ఉంటాం. మగవాళ్ళు టమాటా లాంటి వాళ్ళండి. ఏ కూరలోనైనా కలిసిపోతారు. మన ఆడవాళ్ళు ఇద్దరు ఒక చాటు ఉంటే చాలు జుట్లు పట్టేసుకుంటూ ఉంటారు కదా! వీటి వల్లేనండి మగవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఆడవాళ్ళు లేనిపోని టెన్షన్లు, మనం చేసే పనుల వల్లే హ్యాపీగా ఉండలేకపోతున్నాం. అవునంటారా? కాదంటారా?